అభ్యర్థులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రాజకీయాలను దిగజార్చారు అన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. అసాంఘిక శక్తులను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉంచారన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని, బయటి వ్యక్తులు ఇక్కడ ఉండేందుకు లేదని అధికారులకు తెలుసు అన్నారు. వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహజంగానే రౌడీ లక్షణాలు కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి, దందాలు చేసేటటువంటి శ్రీధర్ రెడ్డి, వాళ్ళందరికీ కూడా రూప్ కుమార్ యాదవ్ తోడై అత్యంత సంపన్నులు ధనవంతులైనటువంటి నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లాని పూర్తిగా ధ్వంసం చేస్తూ, నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి లేదు. ఈ విషయం కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, ఐజీ గారికి తెలుసు, చాలామంది అధికారులందరికీ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి తెలుసు. కానీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు? తెలిసి అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళకి సమాచారం ఇవ్వలేదా? మాకు తెలిసినటువంటి సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియలేదా? లేదు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మిగతా అధికారులందరూ కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? ఈ 1400 మంది రేపు 13వ తారీఖు ఏం చేయబోతున్నారు? నెల్లూరు ప్రజల ప్రాణాలకే ముప్పు తేయబోతున్నారా? ఏ మాత్రం ఎక్కడ పొరపాటు జరిగినా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యులవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.